ఇది మహాత్మా గాంధీ కళ. వారానికి 2 గంటల చొప్పున సంవత్సరానికి 100 గంటలు పరిశుభ్రత కోసం కట్టుబడతామని స్వచ్ఛతా ప్రతిజ్ఞలో చిట్వేల్ సిడిపిఓ రాజేశ్వరి ప్రజలచే ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక పాత చిట్వేల్లోని వరదరాజస్వామి ఆలయ ఆవరణం, రోడ్డు పరిసరాలను ఐసిడిఎస్ చిట్వేలు ప్రాజెక్టులో సిడిపిఓ సూపర్వైజర్లు మరియు మహిళలు ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. అనంతరం స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని స్వచ్ఛతా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. ఈ సందర్భంగా సిడిపిఓ రాజేశ్వరి మాట్లాడుతూ మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్ర్యంతో పాటు పరిశుభ్రమైన భారతదేశాన్ని ఆయన కలలు కన్నారని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత దిశగా మనం వేసే ప్రతి అడుగు ఈ దేశాన్ని పరిశుభ్రంగా మార్చడంతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా పయనిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మార్పు అనేది మన నుండే ప్రారంభమై మన ఇల్లు, కుటుంబం, గ్రామం మరియు పని ప్రదేశం అంతా పరిశుభ్రత దిశగా అన్వేషణ ప్రారంభం కావాలని సూచించారు. ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాత్రధారులు అవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎం గొల్లపల్లి హరిజనవాడ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాన్ని నిర్వహించి పౌష్టికాహార ప్రదర్శన పెట్టారు. పౌష్టికాహారం పరిశుభ్రత రెండూ ముఖ్యమేనని మహిళలకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ చిట్వేల్ ప్రాజెక్ట్ సూపర్వైజర్లు వసుంధరమ్మ, సురేఖరాణి, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మరియు మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారాలతో వసుంధరమ్మ, గ్రేడ్ 1 సూపర్వైజర్ చిట్వేల్ ప్రాజెక్ట్. స్వాతంత్రం మాత్రమే కాకుండా పరిశుభ్రమైన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం గురించి కలలు కన్నారు. నేను నాతో, నా కుటుంబంతో, నా ప్రాంతం, నా గ్రామం మరియు నా పని ప్రదేశంలో పరిశుభ్రత కోసం అన్వేషణను ప్రారంభిస్తాను. ఈరోజు నేను తీసుకుంటున్న ఈ ప్రతిజ్ఞను మరో 100 మంది తీసుకునేలా ప్రోత్సహిస్తాను. పరిశుభ్రత కోసం 100 గంటలను అంకితం చేయడానికి కృషి చేస్తానని, పరిసరాలను పరిశుభ్రంగా మార్చడంలో సహాయపడతానని